సంగారెడ్డి మండలం కలంపూర్ గ్రామ పంచాయతీ అంగడిపేటలో శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వీరభద్రస్వామికి పల్లకి సేవ, అగ్నిగుండ ప్రవేశం, శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం మరియు సామూహిక కుంకుమార్చన మంగళారతి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. देवी गौरी शंकरी देवी कहत्यायिनी नम्मिनानु तल्ली अन्नी श्री पार्वती देवी से యొక్క కళ్యాణం కొనసాగుతుందో మరి ఇప్పటిప్పుడే అంగరంగ వైభవంగా కొనసాగిన దృశ్యాలు మనం ఇప్పటికే చూసినాం. మరి ఏది ఏమైనప్పటికీ మరి మా ఇంటి ఇళ్ళవేల్పు మరి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సవాలు జరుగుతాయి. మరి ఈ ఉత్సవాలలో భాగంగా మరి మా గ్రామస్తులమైన మేము మరి మా గ్రామంలోని మా స్వగ్రామం మేదపల్లి, మరి జరాసంగం మండలం మేదపల్లి గ్రామస్తులం. మరి ఇంకా చాలా గ్రామాల భక్తులు కూడా ఈ ఇంటి ఇళ్ళవేల్పు అయినటువంటి భద్రకాళి సమేత స్వామివారికి ఎంతోమంది భక్తులు ఉన్నారు. మరి అట్లాంటి తరుణంలో మరి ప్రతి సంవత్సరం ఈ గ్రామస్తులు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ప్రత్యేకించి ఈ గ్రామ వాస్తవ్యులకు, పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఆలయం ఏదైతుందో పురాతన ఆలయం, ఇక్కడ కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. మరి ఆ భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి భక్తుడిపై ఉన్నది. మరి రానున్న రోజుల్లో కూడా మరి భక్తులందరిపై మంచి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తూ మరి స్థానికంగా ఉండే నాయకులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కొంచెం సహకరించాలని, మరి దానికి తోడు మా వంతు సహాయంగా మేము కూడా సహకరించడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. మరి స్థానికంగా ఉన్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కూడా
మరి అలాగే ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి నిర్మలా ప్రస్తుతం మాజీ జగ్గారెడ్డి గారు కూడా మరి ఈ ఆలయ అభివృద్ధికి కొంచెం భారీ ఎత్తున సహకరిస్తే మరి ఆలయం ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే ఆలయం ఇంకా బాగా అభివృద్ధి చెందినప్పుడు భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో మరి ప్రతి కార్యక్రమానికి పాల్గొనడం వల్ల కొంచెం ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం ఏదైనా సాములు ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మరి భక్తులు కొంచెం మందే మరి కొంతమంది గ్రామస్తులు కొంతమంది ఇలవేల్పైనటువంటి భక్తులు ఇవ్వడంతోనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి కొంచెం పెద్దవారు దయించి ఈ ఆలయం యొక్క అభివృద్ధికి సహకరిస్తే ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని మేము మనసారా కోరుకుంటున్నాం. ప్రోగ్రాం జరుగుతాయి కావున భక్తులు ఇంకా కొందరు భక్తులకి ఇక్కడ దేవాలయం ఉన్న సంగతి కూడా చాలామందికి మా మండలంలో తెలియదు. ఇంకా ఇప్పుడు తెలుస్తుంది, పబ్లిక్ వస్తుంది. కాబట్టి ఇక ముందు కూడా ఇలాగే ప్రతి సంవత్సరము ఇలాగే ప్రోగ్రాం చేస్తాము. కాబట్టి అందరూ తప్పకుండా రావాల్సిందిగా మనవి చేస్తూ శ్రీ వీరభద్రేశ్వర భగవానికి జై. నిలబడవచ్చు చాలా మంది.